గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. ట్రేడింగ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. మార్కెట్ హ్యూజ్‌గా గ్యాప్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ 1% గ్యాప్ డౌన్ అయింది. నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 1% గ్యాప్ డౌన్ అయ్యి ఫాల్ అవుతుంది. మార్నింగ్ మనం వెంటనే డిసిషన్ తీసుకోలేము. తర్వాత దాని డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ చేసినప్పుడు కాసేపు అది డైరెక్షనల్‌గా తీసుకోవడానికి కొంచెం హైస్, లోస్ చేసుకోవాలి. కాసేపు వెయిట్ చేసి తర్వాత చూద్దాం. ఇది కంటిన్యూ అవుతదా? లేదా ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకుంటదా? సో, మనం మార్నింగ్ అప్‌లోడ్ చేశాం కదా! వాచ్ లిస్ట్ వీడియో. అందులో నుంచి స్టాక్స్ ఇవంతా. ఒక చిన్న అప్డేట్ ఏందంటే, ఆ వాచ్ లిస్ట్ వీడియోలో లేని ఒక స్టాకు కూడా నేను వాచ్ చేస్తున్నా. అదే బర్జర్ పెయింట్స్. మనకి ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ గాని, బయింగ్ ఆపర్చునిటీ గాని దొరుకుతుందేమో. అప్డేట్ చేస్తా ట్రేడర్స్. స్టే ట్యూన్. నిఫ్టీ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక హై ఆఫ్ ఇది లో కింద కన్సిడర్ చేసి ఇప్పుడు హై ఆఫ్ హైస్ చేస్తోంది. వెరీ సూన్ ఇది డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటుంది. లెట్ ఇట్ ఒక్కసారి ఇది లో ఆఫ్ లో చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక లో చేసింది కదా, మార్క్ చేసుకుందాం. ఈ లో కన్నా కిందకి పడితే అలా ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఈ హై కన్నా పైకి వెళ్తే పుల్ బ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. పుల్ బ్యాక్ అంటే మొత్తం పైకి వెళ్ళిపోతుందా లేదా అనేది తెలియదు. బట్ ఈ సెల్లింగ్ ఉంటుంది కదా, ఈ సెల్లింగ్ మూమెంటం ఉంటున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది అనమాట. హ్యూజ్ 1% సెల్లింగ్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అలాంటి పుల్ బ్యాక్స్ రావచ్చు. ఐ థింక్ ఇది కిందకే బ్రేక్ అయ్యేలా ఉంది. అగైన్ ఒకసారి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇది మన సెల్లింగ్ లిస్ట్లో ఉంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లో 84.15 చేసింది, హై 90.80 91 చేసింది. 84.91 అంటే 6-7 రూపీస్. ఒకవేళ ఇందులో మనం 500 రూపీస్ రిస్క్ తీసుకోవాలంటే రఫ్గా 70 క్వాంటిటీస్ చేయొచ్చు. చూద్దాం. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్స్, బర్జర్ పెయింట్స్, అన్నీ పడుతున్నాయి బేసిక్గా. అన్నీ విత్ హెల్ప్ ఆఫ్ నిఫ్టీ. నిఫ్టీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఇది ఒక్కొక్కసారి బ్రేక్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మూమెంటం. నేనేం చేస్తున్నా అంటే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. 70 క్వాంటిటీ, స్టాప్ లాస్ బిలో 84, 84.15 కాబట్టి అది లో 84లో పెడుతున్నా. 70 క్వాంటిటీ, ఇంట్రాడే 84. కరెంట్లీ డే హై స్టాప్ లాస్ అనుకుంటున్నా. ఒకవేళ డే హై కానీ మళ్ళీ అది అప్ సైడ్ బ్రేక్ చేస్తే నేను మాడిఫై చేస్తా క్వాంటిటీ. అప్పటి వరకు అయితే అదే హైని స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకుందాం. ప్రస్తుతానికి ఇంకా అది ట్రిగ్గర్ అవ్వలేదు. ట్రిగ్గర్ అవగానే అప్డేట్ చేస్తాను. ఏదైతే మార్నింగ్ బ్రేక్ పాయింట్ ఉందో మళ్ళీ అక్కడికి వెళ్ళింది, రీటెస్ట్ చేస్తుంది ప్రైస్. చెప్పా కదా, ఇదే ఫస్ట్ డిసిషన్ మేకింగ్ ఇవాల్టికి వాళ్ళు తీసుకున్నది. ఇక్కడ నుంచి ఒకసారి పుల్ బ్యాక్, బ్రేక్ డౌన్. ఈ ఫస్ట్ డిసిషన్ మేకింగ్ నుంచి ఇలా పైకి బ్రేక్ అయినా కూడా కొంచెం మూమెంటం బిల్డ్ అవుతుంది. లేదంటే ఈ జోన్లో నుంచి మళ్ళీ కిందకి ఫాల్ కంటిన్యూ అవుతుంది. చూద్దాం. నిఫ్టీ అయితే వెనక్కి పెరుగుతోంది కాబట్టి ఐ హోప్ టాటా కన్జ్యూమర్స్ కూడా పెరుగుతుండొచ్చు. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ గీసా. ఇది థర్డ్ పాయింట్ మార్కెటే వచ్చి టచ్ చేసి వెళ్ళింది. ఐ హోప్ ఇది ఒక చిన్న టైం ఫ్రేమ్లో ఒక చిన్న ట్రెండ్ లైన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 2 పాయింట్స్ మనం గీస్తే థర్డ్ పాయింట్ మార్కెట్ వచ్చి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే ట్రెండ్ లైన్ యొక్క
వాలిడిటీ. సో, అదే ట్రెండ్ లైన్ యొక్క వాలిడిటీ. చూద్దాం మనకి ఈరోజు ఈ ట్రేడ్ వస్తదో లేదో. సో, మీన్‌వైల్ వేరే స్టాక్స్ అబ్జర్వ్ చేద్దాం. అపోలో హాస్పిటల్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఈ ఏరియాలో. సో, అది రెసిస్టెన్స్ ఫేస్ చేయడం కూడా మంచిదే. 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్. సో, రెసిస్టెన్స్, సపోర్ట్స్ అనేవి చాలా మంచిది. కన్ఫర్మేషన్స్ ఇస్తాయి మనకి ఎక్కడ ఎంటర్ అవ్వాలా లేదా అనేది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ జోన్‌లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది కదా! సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది మళ్ళీగా. తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో, మల్టిపుల్ రెసిస్టెన్సెస్‌ని అది ఏదో ఒక రెసిస్టెన్స్‌ని ఆహ్, అదే ఏదో ఒక రెసిస్టెన్స్‌ని రెస్పెక్ట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్, ఆ తర్వాత అది బ్రేక్ అయ్యేటప్పుడు మనం ఎంటర్ అవుతాం. అదే నా సింపుల్ ట్రేడింగ్ స్టైల్. సో, ఇన్ని రోజులు మీరు నా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. సో, ఒక ఏరియాని మల్టిపుల్ టైమ్స్ అది టెస్ట్ చేయాలి. బ్రేకౌట్ అయ్యే దగ్గర మనం ఎంటర్ అవుతాం. చాలా సింపుల్. పెద్ద కన్‌ఫ్యూజన్స్ ఏమి ఉండవు ఆ స్టైల్‌లో. ఇదొక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా అనిపిస్తుంది. ఇది చూస్తే ఇదొక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా ఉంది. సో, ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కూడా బానే వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఆ ప్యాటర్న్‌లోంచి బయటకొచ్చి అది మళ్ళీ రీటెస్ట్ చేసి బ్రేకౌట్ ఇవ్వాలి. సో, మన ప్రీవియస్ వీడియోస్‌లో దాని గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ అవి మీరు చూడకపోతే ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ చెప్తా చూడండి. సో, ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఇలా బయటకొచ్చిందనుకోండి. సో, ఇక్కడి నుంచి మళ్ళీ అది ఒకసారి ఇలా రీటెస్ట్ చేసి ఆ ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి. సో, ఈ హైని. సో, అప్పుడు మా మంచి మూవ్‌మెంట్ ఒస్తది. లేదా ఇలా బ్రేక్ చేసిందనుకోండి కిందకి, మళ్ళా ఒకసారి ఇలా పైకి రీటెస్ట్ చేసి, మళ్ళీ దాన్ని ఈ లోని బ్రేక్ చేయాలి. సో, ఇలా ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ తర్వాత మీరు ఇలాంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ గాని చూసారంటే, లేట్ చేయకుండా మీ రిస్క్ మేనేజ్‌మెంట్ అకార్డింగ్ టు మీ రిస్క్ మేనేజ్‌మెంట్ మీరు ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోండి. ప్రాబబిలిటీస్ హైగా ఉంటాయి. అంటే 100% సక్సెస్ అవుతాయని చెప్పట్లేదు. ఈ మార్కెట్‌లో ఏది 100% సక్సెస్ అవ్వదు. అంతా ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటది. సో, హై విన్నింగ్ ప్రాబబిలిటీ ఇలాంటి స్ట్రక్చర్స్‌కి ఉంటాయి ఆఫ్టర్ ట్రయాంగిల్. సో, అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమవుతది. సో, సేమ్ ఇలాంటి ప్యాటర్నే నిన్న ఆహ్, అపోలో హాస్పిటల్‌లో వచ్చింది. సో, నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను గానీ ఎడిటింగ్‌లో దాన్ని తీసేసా. వీడియో లెంగ్త్ అప్పటికే చాలా ఎక్కువైపోయింది. సో, కావాలంటే వీకెండ్ ఎప్పుడైనా మిస్డ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. మార్నింగ్ ఫస్ట్ డెసిషన్ ఏరియా గాని అప్ సైడ్ కూడా బ్రేక్ చేసింది. సో, యాక్చువల్‌గా ఏమైంటుందంటే, ఇక్కడ సెల్ కొట్టిన వాళ్ళు స్టాప్ లాసెస్ ఇక్కడుంటాయి చాలా మందివి. సో, ఒకవేళ వాళ్ళని అందరిని ట్రాప్ చేసుకొని మళ్ళీ పడతదా? లేదా అలాగే పైకెళ్తదా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఒక ఛానెల్ లాగా అనిపిస్తుంది నాకు. ఛానెల్స్, వేర్ ఈస్ ఛానెల్స్? యాహ్! ఇదొక ఛానెల్ లాగా అనిపిస్తుంది. లైక్ థిస్. సో, ఛానెల్స్ కూడా మంచి ప్యాటర్న్స్ ట్రేడ్ చేయడానికి. సో, మంచి సక్సెస్ రేట్ రావాలంటే ఆహ్, హెడ్ అండ్ షోల్డర్స్, తర్వాత డబుల్ టాప్స్, ట్రిపుల్ టాప్స్, డబుల్ బాటమ్, త్రిబుల్ బాటమ్స్. త్రిబుల్ బాటమ్స్, త్రిబుల్ టాప్స్ మంచి హై ప్రాబబిలిటీ ఉంటది సక్సెస్ అవ్వడానికి. హెడ్ అండ్ షోల్డర్స్‌లో కూడా మంచి ప్రాబబిలిటీ ఉంటది. ఫెయిల్ అవుతాయి. ప్యాటర్న్స్ అన్నాక ఫెయిల్ అవ్వకుండా ఉండవు. బట్ ఆ ఫెయిల్యూర్‌ని మనం రిస్క్ మేనేజ్‌మెంట్‌తో కవర్ చేసుకోవాలి. బట్ ఓవరాల్‌గా తీసుకుంటే సక్సెస్ రేట్ ప్యాటర్న్స్‌లో బాగా ఉండేదంటే హెడ్ అండ్ షోల్డర్స్‌కి ఇలాగా ట్రయాంగిల్స్ కూడా చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటది. సో, మన ట్రయాంగిల్ ఏం చేస్తుంది? ఇంకా ట్రయాంగిల్ లోపలే ఉంది. బయటికి రాలేదది. ఐ థింక్ ఇప్పుడే బయటికొచ్చేలా ఉంది. లెట్ ఇట్ కమ్. బర్జర్ పెయింట్స్
అపోలో హాస్పిటల్ ఆగిపోయింది. సో, నిఫ్టీ ఛానెల్‌లో నుంచి బయటికి వచ్చిందంటే, ఆ తర్వాత ఛానెల్‌ని రీటెస్ట్ చేయాలి. ఆ తర్వాత పడాలి. సో, ప్రాసెస్ ఉంది. ఇంకా ప్యాటర్న్స్‌కి ప్రాసెస్ ఉంటది. ఏదో ఒక రోజు ప్యాటర్న్స్ గురించి గూడా మనం ఎడ్యుకేషనల్ వీడియో చేసుకుందాం. సో, అప్పటి వరకైతే స్టే ట్యూన్. ఇవాళ నిఫ్టీ ఏం చేస్తదో చూద్దాం. ఇలా ఉంది ఇది చూడడానికి. దీన్ని గూడా మనం ఒక పెద్ద బిగ్ రెడ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేద్దాం. ఈ ఫాల్‌ని. సో, ఆ తర్వాత ఇంకో రెడ్ క్యాండిల్. సో, ఫస్ట్ పుల్ బ్యాక్, మళ్ళీ ఫాల్ కంటిన్యూషన్, సెకండ్ పుల్ బ్యాక్. సో, ఇది థర్డ్ పుల్ బ్యాక్. సో, ఫోర్త్ టైమ్ ఇది దీన్ని బ్రేక్ చేసేసింది. ఫోర్త్ పుల్ బ్యాక్‌లో. ఆ తర్వాత ఛానెల్‌లో పైకెళ్తోంది. సో, ఇది మోస్ట్ ప్రాబబుల్లీ ఇక్కడ ఉంది గదా! ఈ హై వరకు వెళ్ళొచ్చు. ఇదొక రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ లైన్‌లో మార్క్ చేసుకుందాం. సో, మోస్ట్ ప్రాబబుల్లీ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. వెళ్ళి మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు. చూద్దాం అది ఎలా బిహేవ్ చేస్తదో. టాటా కన్స్యూమర్‌లో ట్రేడ్ కిందకి ట్రిగ్గర్ అయింది. ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు గానీ ఆహ్, ఈ ట్రయాంగిల్‌లోంచి ఇప్పుడు ఇది బయటకొచ్చింది. సో, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది ఏం చేయాలంటే వాలిడ్ అవ్వడానికి ఒకసారి వెనక్కి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పడాలి. సో, అప్పుడే ఇది ఆహ్, పెద్ద మూవ్ చేస్తది. యాక్చువల్‌గా టార్గెట్ గూడా వీళ్ళు ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ట్రేడ్ చేసే వాళ్ళ గురించి చెప్తా. ప్రైస్ రేంజ్. యెస్. ఓకే. సో, ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంతా 1:1కి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే అది దాంట్లో టెక్స్ట్ బుక్ థియరీలో చెప్పిందే వాళ్ళు ఇక్కడ ఉంది గదా! ఈ ఈ లెంగ్త్ ఉంది గదా! ట్రయాంగిల్‌కి. సో, ఇదెంత డిస్టెన్స్ ఉంటదో అంత డిస్టెన్స్ కిందకొస్తదని వాళ్ళు చెప్పారు. సో, అంటే ఏంటి ఇక్కడ ఎంతుందో అంతే వస్తుందంటే 1:1 గదా! దాని మీనింగు. సో, దీంట్లో 1:1 ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీవే మనమైతే ట్రైలింగ్ స్టాప్ లాస్‌తో మేనేజ్ చేద్దాం ట్రేడ్. ఫస్ట్ అయితే ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వనియండి. చూద్దాం. ఓకే. సో, ఫైనల్‌గా అపోలో హాస్పిటల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇలా వెళ్ళింది పైకి. సో, వెళ్ళి ఎగ్జాక్ట్‌గా ఈ జోన్‌లో రిజెక్షన్ ఫేస్ చేసి పడుతోందనమాట. సో, అలా పడడం చాలా మంచిది. ఎందుకంటే ఈ జోన్‌లో రిజెక్షన్ రావడం అంటే ప్రైస్ ఆ జోన్‌ని రెస్పెక్ట్ చేస్తుందని మీనింగ్. సో, ఏదైతే ప్రైస్ అక్కడ పోలేక వెనక్కొచ్చేస్తుందో, సో, మళ్ళీ వెళ్లి ఆ ప్రైస్‌ని బ్రేక్ చేస్తే ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ మొమెంటమ్ వస్తది. సింపుల్ ఫండా. సో, చూద్దాం ఇది ఎలా బిహేవ్ చేస్తదో ఇప్పుడు. సో, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్ ఫేస్ చేసి ఇలా కిందకెళ్ళి సో, ఫైనల్‌గా ఇక్కడేమో బ్రేకౌట్ వచ్చింది. సో, ఇక్కడ బ్రేకౌట్ వచ్చాక మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్స్, 5 టైమ్స్ రిజెక్షన్స్ ఫేస్ చేసి సిక్స్త్ టైమ్ బ్రేకౌట్ వచ్చింది. సో, మళ్ళీ పడింది. సో, ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఇది పైకెళ్ళడానికి ట్రై చేస్తోంది. సో, లేదు ఇంకొకసారి మళ్ళీ వెళ్లి ఇది ట్రై చేస్తే మంచి మూవ్ రావచ్చు పైకి వెళ్ళడానికి. సో, నా వ్యూ అయితే ఇందులో బుల్లిష్ ఉంది. అందుకే ఏదన్నా బై ఆపర్చునిటీ వస్తేనే తీసుకుంటా. ఓకే. టాటా కన్స్యూమర్స్ మంచి పుష్ ఇస్తున్నారు. ఓకే. దిస్ ఈస్ ఎక్స్‌టెండెడ్ ట్రయాంగిల్. సో, ఎక్స్‌టెండెడ్ ట్రయాంగిల్‌లో ఏదో ఒక ట్రెండ్ లైన్‌ని టచ్ చేయొచ్చిది. టైం తీసుకొనైనా ఇలా కన్సాలిడేట్ అవుతా ఎళ్లి ఇక్కడెక్కడైనా ఇది టచ్ చేయొచ్చు. టచ్ చేసిన తర్వాత మళ్ళీ లో బ్రేక్ అయితే సో, మొమెంటమ్ బాగా ఫాస్ట్‌గా డెవలప్ అయితది. సో, లేదంటే
ఇది ఇవాళ పైకెళ్ళిపోతది. ఐ థింక్ అపోలో హాస్పిటల్‌లో మనకో ట్రేడ్ దొరకొచ్చు అనుకుంటున్నా. సో, ఈ లో అనుకుంటే స్టాప్ లాస్ 30 పాయింట్స్. సో, 50 పాయింట్స్ అంటే 20 పాయింట్స్ ఉంది. కరెంట్‌లీ 20 పాయింట్స్‌కి ₹500 రిస్క్ ఏసామనుకో 25 క్వాంటిటీ చేయొచ్చు. అలా కాకుండా 36లో కదా! 36.50 16 పాయింట్స్ 500 డివైడెడ్ బై 16 ఏస్తే అప్పుడు కూడా రఫ్‌గా 30 క్వాంటిటీ చేయొచ్చు. సో, నేను బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. ₹500 రిస్క్‌తో 30 క్వాంటిటీ. స్టాప్ లాస్ బై అబోవ్ ద హై. 1850 కదా హై. సో, 1851 స్టాప్ లాస్ బై ఇంట్రాడే. చలో. సో, ప్లేస్ చేసేసా. దీని పైన నా బై ఆర్డర్ ఉంది. ఓకే. గ్రీన్ కలర్ 51. సో, ఇక్కడ నా బై ఆర్డర్ ఉంది. కరెంట్‌లీ నా స్టాప్ లాస్ ఇక్కడ అనుకుంటున్నా. నా ఆర్డర్ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. అది ట్రిగ్గర్ అయితే నేను స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేస్తా. సో, 36 అనుకుంటున్నా. 36 అంటే 35 నా స్టాప్ లాస్ అవుతది. సో, 51 మైనస్ 35 51 మైనస్ 35 ఈక్వల్ టు 16 పాయింట్స్ 500 డివైడెడ్ బై 16 ఈక్వల్ టు 31. సో, స్టిల్ సేమ్ రిస్క్‌తోనే నేను ఆర్డర్ ప్లేస్ చేశా 30 క్వాంటిటీతో. ఒకసారి ఈ స్టాప్ లాస్ గాని బ్రేక్ అయిపోయి కిందకొస్తే నేను మళ్ళీ ఆర్డర్ మోడిఫై చేస్తా. ఎందుకంటే మనం క్వాంటిటీ తగ్గించుకోవాల్సి ఉంటది. సో, టాటా కన్స్యూమర్స్ ఇంకా మన ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వలేదు. ప్లస్ మన స్టాప్ లాస్ లెవెల్స్ కూడా ఏం మారలేదు. సో, 2 ట్రేడ్స్‌లో నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడు రైట్ నౌ. సో, నిఫ్టీ ఈ ఛానల్ గుండా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్ డౌన్ సైడ్ వాల్‌ని సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతదా? లేదా ఇక్కడి నుంచి ఛానల్ బ్రేక్‌ఔట్ వచ్చి సో, ఛానల్ బ్రేక్‌ఔట్స్ ఎలా అవుతాయి? అది కూడా చాలా సింపుల్. ఎక్కడది బ్రష్. సో, ఛానల్ బ్రేక్‌ఔట్స్ ఎలా అవుతాయంటే ఛానల్‌లో నుంచి ఇది ఇలా ఫస్ట్ బయటకొచ్చేస్తది. మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేస్తది. మళ్ళీ పడిపోతది. సో, సింపుల్ మనకంతా కావాల్సింది ఇదే. సో, ఈ ప్యాటర్నే కావాలి. కాకపోతే ఈ ప్యాటర్న్ ఆహ్, ఛానల్‌కి ఎక్కడ రావాలి, ట్రయాంగిల్‌కి ఎక్కడ రావాలి తెలుసుకుంటే సరిపోతది. సో, ఇందాక మనం అనుకున్నాం కదా! సో, ట్రయాంగిల్‌లోంచి బయటకొచ్చింది. సో, ట్రయాంగిల్‌లోంచి ఇలా బయటకొచ్చింది. సో, పుల్ బ్యాక్ చేసింది. సో, ఇప్పుడు ఇలా పడిందనుకోండి, కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువుంటది సక్సెస్ అవ్వడానికి. ఓకే. 50లో 88 ఆర్డర్స్ ఉన్నాయి. స్టిల్ 50ని బ్రేక్ చేయలేదది. ఓకే. 50ని బ్రేక్ చేసేసింది. 51లో మనం ఎంటర్ అయ్యాం. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి మనం స్టాప్ లాస్ ప్లేస్ చేద్దాం. పైకి సెల్ స్టాప్ లాస్. మనవి 30 క్వాంటిటీ స్టాప్ లాస్ అట్ 1835. ఇంట్రాడే ఓకే. స్టాప్ లాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సెల్. ఓకే అండి. సో, మన ఫస్ట్ ఆపర్చునిటీ అపోలో హాస్పిటల్‌లో వచ్చింది. సో, ఒక ₹500 రిస్క్ ఇక్కడ తీసుకున్నా. సో, మన సెకండ్ ఆపర్చునిటీ టాటా కన్స్యూమర్‌లో ఉంది. అది ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. అది ఐ థింక్ రెడీ టు ట్రిగ్గర్. అట్ ఎ టైమ్ 2 ట్రేడ్స్ ట్రిగ్గర్ అయితే మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బందే. స్టాప్ లాస్ చూసుకుంటా ఉండాలి దాన్ని దీన్ని. హోప్ సో మనం ఫస్ట్ అయితే అపోలో హాస్పిటల్ చూద్దాం. మనకైతే ఫస్ట్ ఒక ట్రెండ్ లైన్ కావాలి. సో, ట్రెండ్ లైన్ వచ్చేసి ఇలా తీసుకోవచ్చు. మరీ స్లోపీగా ఉంది.
సో, ఇలా గూడా తీసుకోవచ్చు. ఇదైతే కొంచెం బెటరు. 2 పాయింట్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. ఓకే. సో, నేను ఇలా అనుకుంటున్నా ట్రెండ్ లైన్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని. సో, ఇందులో మన రిస్క్ ఎంతంటే 16 పాయింట్స్ కదా! 16 పాయింట్స్ అంటే యాక్చువల్లీ రిస్క్ 16 పాయింట్స్ కాదు. 15 పాయింట్సే. ఇక్కడి నుంచి ఓకే. సో, టార్గెట్ వచ్చేసి 1:2 పెట్టుకోవాలి. ఓకే. సో, ఈ ఏరియాలో టార్గెట్ ఉంది. ఆల్ట్ హెచ్ డెలీట్. సో, 77.62లో ఉంది గదా! సో, 77.40లో నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తా. 30 క్వాంటిటీ. లిమిట్ ఆర్డర్ 1877.40 సెల్. సో, మన టార్గెట్ గూడా ప్లేస్ చేసేసాం. మన స్టాప్ లాస్ ప్లేస్ చేసేసాం. మన స్టాప్ లాస్, మన టార్గెట్ ప్లేస్ చేసేసాం అపోలోలో. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంక మన చేతుల్లో ఏం లేదు. మనం ఓన్లీ రిస్క్ మాత్రం మేనేజ్ చేసుకోగలం. సో, ఏంటంటే అదెలా అంటే జస్ట్ ఇలా ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేసుకోవడమే. సో, ఎప్పుడైతే ఇది 1:1 అచీవ్ అవుతదో అంటే ఇందులో 50%. సో, అప్పుడు నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేయడం స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు స్టాప్ లాస్ కొట్టకపోతే. ఓకే. ఇది 1:1 ఈ ఏరియాలో. మార్క్ చేసి పెట్టుకుందాం. ఐడియా ఉంటది. ఓకే. అది. సో, ఇది 1:1 గాని అచీవ్ అయిందనుకోండి. సో, ఫస్ట్ మనం స్టాప్ లాస్ మోడిఫై చేసుకుందాం. ట్రయల్ చేసుకుందాం. అప్పటి వరకు వెళ్ళి మనం ఓకే. సో, టాటా కన్స్యూమర్స్‌లో గూడా మన ఆర్డర్ ఇప్పుడే ట్రిగ్గర్ అయింది. ఇమ్మీడియేట్‌గా మనం దీనికి స్టాప్ లాస్ ప్లేస్ చేద్దాం. స్టాప్ లాస్ వచ్చేసి డే హై సెల్‌కి బై స్టాప్ లాస్ 70 క్వాంటిటీ స్టాప్ లాస్ అట్ 491 ఓకే. బై 491 ఓకే. సో, టాటా కన్స్యూమర్‌లో నేను గూడా 500 స్టాప్ లాస్ ప్లేస్ చేశా. రూ. 500 రిస్క్. సో, సెటప్ ఏంటంటే ట్రయాంగిల్‌లోంచి బయటకొచ్చింది. బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి ఓకే. సో, స్టాప్ లాసెస్ అవి మార్క్ చేసేస్తాం. ఆల్ట్ హెచ్ 91లో స్టాప్ లాస్ ఉంది. సెల్‌కి బై స్టాప్ లాస్. సో, మన ఆర్డర్ ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే ఆల్‌మోస్ట్ ఎగ్జాక్ట్‌గా 84లో ట్రిగ్గర్ అయింది మన ఆర్డరు. సెల్ ఆర్డర్. ఎగ్జాక్ట్‌గా 84లో ట్రిగ్గర్ అయింది. సో, దీని టార్గెట్ వచ్చేసి 7కి 14 పాయింట్స్ టార్గెట్. ఆ! 1:2 ఎగ్జాక్ట్‌గా ఇదే 1:2 470 రూపీసా? ఓకే. ఇదేంటిది? బై కాబట్టి గ్రీన్‌లో పెట్టుకో. ఓకే. డన్. సో, ఇది మన సెటప్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌లో సెల్ ఆపర్చునిటీ తీసుకున్నా. ఇందులో 500 రూపీస్ రిస్క్ తీసుకున్నా. అపోలో హాస్పిటల్‌లో 500 రూపీస్ రిస్క్ తీసుకున్నా. ఇదొక బై ఆపర్చునిటీ. సో, మన 2 ట్రేడ్స్ అయిపోతాయి కాబట్టి ఇంక ఈ బర్జర్ పెయింట్స్ ఇది ఈ 2 అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం మేనేజ్ చేసుకోవాలి. సో, ఈ 2 ట్రేడ్స్ మేనేజ్ చేసుకుంటే చాలు మనం. సో, అట్ ఎ టైమ్ 2 ట్రేడ్స్ మేనేజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందే. ఓకే. లుకింగ్ బెటర్ నౌ కొంచెం.
సో 2 ట్రేడ్స్ అట్ ఎ టైమ్ మేనేజ్ చేయాలంటే కొంచెం టఫ్ టాస్కే. బట్ ఒక్కొక్కసారి చేయాల్సుంటది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎప్పుడొస్తాయో మనం చెప్పలేం గదా! సో 2 ట్రేడ్స్ ఫెయిల్ అవుతే రూ. 1000 రిస్క్‌తో ఇవాళ ఇంటికెళ్తాం. సో రెండిట్లో ఒకటి సక్సెస్ అయ్యి, ఒకటి ఫెయిల్ అయితే రూ. 500 ప్రాఫిట్‌లో ఇంటికెళ్తాం. సో 2 సక్సెస్ అయితే రూ. 2000 ప్రాఫిట్‌లో ఇంటికెళ్తాం. చూద్దాం ఇవాళ మనకి ఏ ప్రాబబిలిటీ వస్తదో. 3 కేసెస్‌లో ఏదో ఒక కేస్ అయితే మనం ఇంకో కేస్ ఉంది. సో 2 పార్షియల్‌గా సక్సెస్ అవ్వచ్చు. సో 2 పార్షియల్‌గా కూడా ఫెయిల్ అవ్వచ్చు. అలాంటి కేసెస్‌లో మినిమల్ ప్రాఫిట్‌తో మనం ఇంటికెళ్తాం. సో 2 పార్షియల్‌గా ఫెయిల్ అయినప్పుడు బిలో రూ. 1000 కన్నా ఒక డే రిస్క్ కన్నా తక్కువ అమౌంట్‌లోనే మనం ఇంటికెళ్తాం. ఐ హోప్ అపోలో హాస్పిటల్‌లో మొమెంటమ్ క్యాచ్ చేసింది. ఇది 1:1 అచీవ్ అయింది. సో సింపుల్‌గా 1:1 అచీవ్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఒకే ఒకటుంది. అదేంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్ తీసుకురావడమే. సో లో ఎంతంటే ఈ లో నేను కన్సిడర్ చేస్తున్నా. ఈ లో మనం ఎంటర్ అయిన దగ్గర దాని లో వచ్చేసి 51.25. సో 51.25 చూస్తుంటే ఇది ఫటాఫట్ కొట్టేలా ఉంది. ఎనీవే ఫాస్ట్‌గా మనం 51.25లోకి మన ఆర్డర్‌ని మార్చేద్దాం. ఐ థింక్ ఇదేదో ఎగ్జిక్యూట్ అయినట్టుంది. అపోలో హాస్పిటల్ స్టాప్ లాస్ ఎక్కడుంది బాబు? 35. 35ని మోడిఫై టు ఐయామ్ సారీ మర్చిపోయా నేను ప్రైస్ ఎంతో. ప్రైస్ వచ్చేసి 51.25 కదా! సో 51 పెడతా. ఐ నీడ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. రిస్క్ ఫ్రీ. ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ. వెయిట్ ఎ సెకండ్. ఓకే. సో మన ఎంట్రీ ప్రైస్ 51 గదా! సో ఆల్మోస్ట్ 51కే మార్చేసా. సో ఆల్మోస్ట్ 0 నుంచి వెరీ మినిమల్ రిస్క్‌తో ఒక ట్రేడు బయటికెళ్ళిపోవాల్సుంటది. ఇన్ కేస్ ఇది ఇలాగే వచ్చి స్టాప్ లాస్ కొడితే. కానీ ఇవాళ మనకి టార్గెట్ రాసుంది. సో ఇమ్మీడియేట్‌గా మనం వెళ్లి మన స్టాప్ లాస్‌ని క్యాన్సెల్ చేసేద్దాం. చాలా క్విక్ ట్రేడ్. ధనాధన్ ధోనిలాగా అయిపోయింది ఫాస్ట్‌గా. ఓకే. రూ. 762 వచ్చింది. హౌ కమ్? రూ. 1000 రావాలి గదా! హ్మ్. ఎన్ని క్వాంటిటీ చేసాం? 30 క్వాంటిటీ చేసాం. రూ. 15 రిస్క్‌తో. సో 15 ఇంటూ 30 450 ఇంటూ 2 అట్‌లీస్ట్ 900 అన్నా రావాలి. ఐ డోంట్ నో. ఏదో మిస్టేక్ చేసాం మళ్ళీ. ఎనీవే ట్రేడ్ అయితే అయిపోయింది. వి ఆర్ ఇన్ ప్రాఫిట్స్. సో ఒక ఇబ్బందిలో నుంచి బయటపడ్డాం. సో ఇది మన సెటప్ బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయింది. చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది ట్రేడ్ గూడా. 77, 60 గోయింగ్ హై. నో ప్రాబ్లమ్. సో మనకున్న ఇంకా మిగిలిన మనకొక ట్రేడ్ మిగిలింది. సో ఆ ట్రేడ్ ఏంటంటే టాటా కన్స్యూమర్స్. ఓకే. సో రిలాక్స్‌డ్‌గా ఈ ట్రేడ్ మేనేజ్ చేద్దాం. ఈ ట్రేడ్‌లో రూ. 500 రిస్క్ ఉంది మనకి. అది డైరెక్ట్‌గా ఎళ్లి స్టాప్ లాస్ హిట్ అయితే మనకి రూ. 500 లాస్ వస్తది. సో మనం ఆల్రెడీ ఒక 700 అండ్ చేంజ్ ప్రాఫిట్ చేసాం కాబట్టి 100% ఈరోజు ప్రాఫిట్‌లోనే ఇంటికెళ్తాం. సో ఇవాళ గూడా ప్రాఫిట్ డే అని మనకి ముందే తెలిసిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్‌డ్‌గా మనం టాటా కన్స్యూమర్‌ని మేనేజ్ చేసుకుందాం. హోప్ ఇది గూడా మనకి డబ్బులిస్తదని ఆశిద్దాం. ఓకే. ఆహ్, ఇందాక నేను చెప్పా గదా! ఛానెల్‌లోంచి బయటికొస్తే తర్వాత ఏం జరగొచ్చని. సో, ఛానెల్‌లోంచి బయటికొచ్చింది. ఒకసారి పుల్ బ్యాక్ తీసుకొని దాన్ని కింద బ్రేక్ చేసింది. సో, ఇలాంటి కేసెస్‌లో
ప్రాబబిలిటీ ఎక్కువుంటది. ఎళ్ళిపోవడానికి, కిందకెళ్ళిపోవడానికి. సో, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్‌గా వీడియోస్ చేసుకుందాం ఫ్యూచర్‌లో. మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ పక్కనున్న నోటిఫికేషన్ కొట్టి పడేయండి. నేనేదైనా మంచి వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ ఒస్తది. సో, యాక్చువల్‌గా ఇందులో మొమెంటమ్ హాల్ట్ అయిపోయింది. ఇక్కడొచ్చినంత ఫాస్ట్‌గా మళ్ళీ పడట్లేదు. సో, మన ట్రేడ్స్ యాక్చువల్‌గా అంతా మొమెంటమ్ మీద డిపెండ్ ఉంటాయి. ఇంట్రాడేలో నేను మొమెంటమ్‌ని నమ్ముకొని ఎంటర్ అవుతా. సో, మొమెంటమ్ హాల్ట్ అయిపోయిందంటే 2 విషయాలుంటాయి. ఒకటి సెల్లర్స్ అందరూ అక్యుములేట్ అవుతుండొచ్చు. ఆర్ ఎల్స్ బయర్స్ కూడా అక్యుములేట్ అవుతుండొచ్చు. బయింగ్ పవరు ఇక్కడ ఈ ఏరియాలో వస్తుండొచ్చు. సో, రెండిట్లో ఏదున్నా గూడా ఆహ్, సో, మొమెంటమ్ హాల్ట్ అవుతది. సో, ఆ తర్వాత బిగ్ మూవ్ వస్తది. సో, దట్ ఈస్ ఫర్ ష్యూర్. మొమెంటమ్ హాల్ట్ అయిన తర్వాత బిగ్ మూవ్స్ వస్తాయి. బట్ సో, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అయితే నేనేం డిసైడ్ చేసుకున్నానంటే, సో, ఈ మొమెంటమ్ హాల్ట్ అయిపోయి ఇక్కడి నుంచి రివర్సల్స్ హ్యాపెన్ అయితే, మనకొచ్చిన ప్రాఫిట్స్‌ని మిస్ చేసుకోకుండా ఉండడానికి, సో, ఇందులో నుంచి కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ అగ్రెసివ్‌గా మోడిఫై చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఒక్కసారి ఈ లో ఉంది గదా! ఈ లో బ్రేక్ చేస్తే ఇది 82 కన్నా కిందకొస్తే, ఇక్కడ కొంచెం 82లో అగ్రెసివ్‌గా ఆర్డర్స్ ఉన్నాయి. చాలా ఆర్డర్స్ ఉన్నాయి. 82 నుంచి 81 ఇక్కడంతా. సో, అట్‌లీస్ట్ ఈ 82లో ఉన్న నియర్లీ 100 88, 100 ఆర్డర్స్ ఉన్నాయి గదా! 10,000 క్వాంటిటీ ఇవంతా. సో, వీటిలో ఏదన్నా ఒక్కటి బ్రేక్ అయ్యి కిందకొచ్చినా గూడా నేను అగ్రెసివ్‌గా స్టాప్ లాస్‌ని ఈ ఏరియాకి మార్చేద్దాం అనుకుంటున్నా. 86 ఆ ఏరియాలోకి. సో, కాస్ట్ కన్నా ఒక రూ. 2 అంటే ఆల్‌మోస్ట్ ఒక రూ. 200 రిస్క్‌లే. అట్‌లీస్ట్ 50% రిస్క్ అన్నా కట్ డౌన్ చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. సో, అదేంటంటే 84 దగ్గరికి 88 దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఇది చాలా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తోంది బ్రేక్ చేయడానికి. కానీ ఆ క్వాంటిటీస్ హ్యూజ్‌గా ఉన్నాయి గదా! సో, నిన్న గూడా సేమ్ కేస్ మనం ఫేస్ చేసాం. దేంట్లో అంటే బాటాలో. ఐ థింక్ సో బాటాలోనే అనుకుంటా. అక్కడ చాలా సేపు హ్యూజ్ ఆర్డర్స్‌ని బ్రేక్ చేయలేక ఒక్కసారి అది పిచ్చి పట్టినట్టు పడిపోయింది. సో, అలాంటిదేదన్నా జరుగుతదేమో అని వెయిట్ చేస్తున్నా ఇక్కడ. సో, అలాంటిది జరిగితే ఒక్కటే ఫ్లిక్‌లో మన టార్గెట్ గూడా వచ్చేస్తాయి. లేదంటే మాత్రం ఇవాళ ఇది ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని ఎళ్ళిపోతది. నిఫ్టీ పరిస్థితి చూస్తే నిఫ్టీ గూడా హాల్ట్ అయింది. సో, నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తే బావుంటది. ఐ థింక్ నిఫ్టీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది ఫాల్. యెస్. ఓకే. సో, ఇది ఫాల్ అయింది గదా! నేను ఒక 50% రిస్క్‌ని రెడ్యూస్ చేస్తా. సో, ఐ థింక్ దీన్ని 88లోకి మారుస్తున్నా నేను కన్ఫర్మ్‌గా. కరెంట్‌లీ 91లో ఉంది గాబట్టి, దీన్ని 88లోకి మారుస్తా. సో, మాడిఫై. సో, రూ. 4 రూ. 4 అంటే 4 ఇంటూ 70 క్వాంటిటీ. రూ. 280 రిస్క్. ఆల్రెడీ మనం రూ. 762 ఎర్న్ చేసాం. కన్ఫర్మ్‌గా రూ. 480తో ఈరోజు ఇంటికెళ్తాం. లెట్స్ సీ. ఇంకోసారి ఏదైనా మోడిఫై చేసే ఛాన్స్ వస్తే నేను అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. సో, నిఫ్టీ అయితే మనం ఇందాక అనుకున్న ప్యాటర్న్ లాగే పనిచేస్తుంది. ఛానెల్‌లో నుంచి బయటికి రావడం. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ రావడం. తర్వాత ఆ లోని బ్రేక్ చేయడం. సో, ఫాల్ కంటిన్యూ అవ్వడం. సో, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ప్యాటర్న్స్ పనిచేస్తాయి. బట్ అన్ని టైమ్స్‌లో పనిచేయకపోయినా ఖచ్చితంగా పనిచేస్తాయి. మనకొక ట్రేడింగ్ స్టైల్ నేర్పిస్తాయి యాక్చువల్‌గా ప్యాటర్న్స్. వే ఆఫ్ అప్రోచ్ కూడా నేర్పిస్తాయన్నమాట మార్కెట్‌కి. చూద్దాం. నిఫ్టీ అయితే పడుతోంది గానీ, మన టాటా కన్స్యూమర్ మాత్రం పీచే మూడ్ అని చెప్పేసి వెనక్కి టర్న్ అయింది. సో, మన ట్రెండ్ లైన్‌లో నుంచి కూడా బయటకొచ్చేసిందిది. సో, ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇది మార్నింగ్ చేసిన ట్రయాంగిల్ ప్యాటర్న్. ఎక్స్‌టెండెడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అది. సో, ఇది మార్నింగ్
ట్రయాంగిల్ ప్యాటర్న్ లైన్ ఇది. సో, దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేశా. సో, ఎక్స్‌టెండెడ్‌లో ఏమవుతాయంటే ఒక్కోసారి పుల్ బ్యాక్స్ వచ్చి ఎక్స్‌టెండెడ్ లైన్స్‌ని గూడా టచ్ చేసి పడతాయి. ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ 2 ఆహ్, 2 ట్రెండ్ లైన్స్ అవి. ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే అందులో ఏం పెద్ద మ్యాటర్ లేదు. సో, 2 ట్రెండ్ లైన్స్ 2 వాలిడ్ ట్రెండ్ లైన్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసి ఉంటది. సో, పైన ఒకటి గీసుకున్నాం. కింద గూడా మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తది కాబట్టి కింద ఒకటి గీసుకుంటాం. సో, 2 ట్రెండ్ లైన్స్‌ని 2 వాలిడ్ ట్రెండ్ లైన్స్ నార్మల్ ట్రెండ్ లైన్స్ కాదు. 2 వాలిడ్ ట్రెండ్ లైన్స్‌ని గీసుకుంటే సో, అందులోంచి బయటికొస్తే ఇలా జరుగుతది. సో, ఒక్కోసారి ఏమైతదంటే ఇలా బయటికొచ్చిన తర్వాత ఇలా పుల్ బ్యాక్ అవుతాయి. పుల్ బ్యాక్ అయ్యి ఎక్స్‌టెండెడ్ లైన్స్‌ని టచ్ చేసి కూడా మళ్ళీ పడొచ్చు. ఇట్స్ ఓకే. ఇప్పుడిది మళ్ళీ పడుతుంది. ఒకవేళ ఇది మళ్ళీ ఈ లో గాని బ్రేక్ చేసిందనుకో 81 కన్నా బిలో సో, స్ట్రెయిట్ అవే స్టాప్ లాస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పడేద్దాం. సో, 85, 75 దగ్గర. ఎంత హై అది? 85, 60 కదా! 85, 75 దగ్గర పడేద్దాం. ఒకవేళ ఇది లో బ్రేక్ చేస్తే. సో, అప్పుడు కంప్లీట్‌గా రిస్క్ ఫ్రీ అయిపోతది ట్రేడ్. నామినల్ రిస్క్ ఉంటది. ఒక 140, 150 ఇట్స్ ఓకే. చూద్దాం ఏం చేస్తదో. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెరిగింది. అంతా 100% పడడము, మళ్ళీ 100% పెరగడం అనేది కొంచెం రేర్ కేసెస్. జరగదని కాదు. ప్రాబబిలిటీ తక్కువ. జరగొచ్చు కూడా అందులో. ఆహ్, ఒక ఒకవేళ ఇది 100% బ్రేక్ అయ్యి కిందకొస్తే ఇమ్మీడియేట్‌గా మనం ఇక్కడికి మార్చేసుకుందాం. ఓకే. స్టే ట్యూన్. అప్డేట్ చేస్తా. ఓకే. సో, ఇది మళ్ళీ లో దగ్గరికొచ్చింది. 81 ఎగ్జాక్ట్‌గా 81 లో అది. ఇంతకుముందు చేసింది. సో, ఒకసారి మళ్ళీ 81 టచ్ చేసడము, 81 కన్నా కిందికెళ్ళడము ఏదన్నా చేస్తే సో, మనం ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ మోడిఫై చేసేద్దాం. ఎందుకంటే అట్‌లీస్ట్ టచ్ చేసినా కూడా మోడిఫై చేద్దాం. ఎందుకంటే ఇది డబుల్ బాటమ్ అవుతదప్పుడు. డబుల్ బాటమ్ రివర్సల్ టచ్ చేస్తానే డబుల్ బాటమ్ టచ్ చేసి రివర్స్ అవ్వగానే అది డబుల్ బాటమ్ రివర్సల్ అవుతది. సో, దాని నెక్ లైన్ ఇదే అవుతది అల్టిమేట్‌గా ఎనీవే 85, 75 సో, అలాంటప్పుడు ఏమైతదంటే అది బ్రేక్ చేసి పైకెళ్తే ఫాస్ట్‌గా పైకెళ్ళిపోతది. సింపుల్‌గా. సో, మనం దాన్ని బేస్ చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాప్ లాస్‌ని 85, 60 సో, 85, 60 మోడిఫై చేసేద్దాం. సో, ఇంత దూరం వచ్చాక అది టచ్ చేయకుండా ఉండదు. రిజెక్షన్స్ అయితే ఫేస్ చేస్తుంది. 100 ఆర్డర్స్ కాబట్టి. సో, అన్ని ఆర్డర్స్‌ని చూడగానే ఎవరికైనా ఖచ్చితంగా వీక్ హార్టెడ్ ఫెలోస్ బై ఆర్డర్స్ పెట్టేస్తారు. సో, మనమైతే స్టాప్ లాస్ మోడిఫై చేద్దాం. సో, 81 ఇంకా 81 అలాగే ఉంది కదా! సో, 81, 20 చేసినట్టుంది లాస్ట్. బట్ స్టిల్ ఇట్స్ వాలిడ్. డబుల్ టాప్ అంటే ఎగ్జాక్ట్‌గా అదే లైన్ మీదకి రావాలని ఏం కాదు. కొంచెం 10 పైసలు అటో ఇటో రావచ్చు. ఎగ్జాక్ట్‌గా 81 ఉంటే 81 వరకే రావాలని ఏం రూల్ లేదు. సో, మనమైతే మోడిఫై చేసేసుకుందాం. సో, 85, 68 కదా! 85, 70కి మోడిఫై చేసుకుందాం. సో, 88లో ఉంది ఇది. 85 సరే 86కి మోడిఫై చేసుకుందాం. ఏముంది ఇంకో 30 పైసా కదా! అంతే. సో, రూ. 140 రిస్క్‌లో ఉన్నాం ఇప్పుడు ఓవరాల్‌గా. ఇంకా కొంచెం ప్రాఫిట్ లాక్ అయింది. సో, అప్డేట్ చేస్తా ట్రేడర్స్. ఇది మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కొడతదా? లేదా టువర్డ్స్ మన టార్గెట్ జర్నీ స్టార్ట్ చేస్తదా? చూద్దాం. సో, నిఫ్టీ అయితే బానే పడుతోంది. సో, ఇంకా నిఫ్టీలో పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ అది సమస్య. ఇక్కడ ఒకసారి మంచి రిజెక్షన్ వచ్చింది. 1 టైమ్, 2 టైమ్ మళ్ళీ పడింది. సో, ఇది మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. సో, ఈ రిజెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం పుల్ బ్యాక్స్ వస్తాయి. సో, ఆ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు స్టాక్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి కదా! చూద్దాం. వాటెవర్ ఇట్ ఈస్ మనకి ఏమొస్తదో అది మనం తీసుకుంటాం. సో, అప్డేట్ చేస్తా. ఓకే. సో, ట్రేడర్స్ చాలా సేపు స్ట్రగుల్ అయిన తర్వాత ఇది
ఇక్కడ ఒకసారి ట్రై చేసింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి ట్రై చేసి, సో, జస్ట్ ఇప్పుడే ఆ ప్రీవియస్‌లో 481ని బ్రేక్ చేసింది కిందకి. సో, 481 నుంచి ఇప్పుడు ఫ్రెష్‌గా 480.55 చేసింది. జనరల్‌గా అలా చేసినప్పుడు ఫాస్ట్‌గా మొమెంటమ్ వచ్చేయాలి పడేదానికి. బట్ అలా జరగలేదు ఈ కేస్‌లో. సో, ఈ కేస్‌లో ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఆర్డర్స్ కనిపిస్తున్నాయి డౌన్ సైడ్ ఎళ్ళే కొద్దీ. సో, నేనేం చేస్తున్నానంటే స్టాప్ లాస్‌ని ఇక్కడికి మోడిఫై చేస్తున్నా. సో, ఐ థింక్ లిటరల్‌గా నేను ఈ పొజిషన్‌లోంచి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అనమాట. వితౌట్ లాస్. సో, ఇదొచ్చేసి 83.50 పైసా. ఈ జోన్ వచ్చేసి 83.50 పైసా. సో, నేను ఆ 83.50 పైసలకి మార్చేస్తున్నా. 0 రిస్క్‌తో నేను ఈ ట్రేడ్‌లోంచి బయటకొచ్చేస్తా. సో, ఏంటంటే బేసిక్‌గా ఇక్కడ ఇంత క్వాంటిటీ బ్రేక్ అయిన తర్వాత మంచి ఫాల్ రావాలి ఫాస్ట్‌గా. అలా రాకపోగా ఇది ఇన్ రిటర్న్ ఇంకా చాలా స్ట్రెంగ్త్‌ని కూడగట్టుకొని రిటర్న్ పైకెళ్తోంది. సో, చెప్పలేం. ఇది మళ్ళీ పడొచ్చు. లేదా వెళ్లి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టైనా పడొచ్చు. ప్రస్తుతానికైతే ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని నేను కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చేస్తా. సో, 83.50 పైసాకి మార్చేస్తా. దట్స్ ఇట్. సో, ఈ ట్రేడ్‌లో మనం లిటరల్‌గా ఏం లూజ్ అవ్వం. 50 పైసా ఆహ్, మన ఎంట్రీ 84 అయితే మన స్టాప్ లాస్ ఇప్పుడు 83.50 పైసా ఉంది. ఆ స్లిప్పేజ్‌లో ఆ 50 పైసా పోయినా గూడా మనం 0 రిస్క్‌తో ఈ ట్రేడ్ నుంచి బయటకొచ్చేస్తాం. సో, కన్ఫర్మ్‌గా 760 రూపీస్ ప్రాఫిట్‌తో ఈరోజు ఇంటికెళ్తాం. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టిన పక్షంలో. సో, లెట్స్ సీ అప్డేట్ చేస్తా ట్రేడర్స్. ఇది ఇవాళ ఏం చేస్తదో. బేసిక్‌గా నా ట్రేడ్స్ ఇంత టైం తీసుకోవు. ఎందుకంటే నేను మొమెంటమ్ ట్రేడ్స్ చేస్తా. సో, ఈ ఏరియాలో ఎక్కడైనా ఎంటర్ అయినప్పుడు ఫాస్ట్‌గా ఎళ్ళిపోవాలి. సో, అలా ఎళ్ళలేని పక్షంలో మన ట్రేడ్ ఫెయిల్ అవుతుందని తెలిసినప్పుడు రిస్క్‌ని కట్ డౌన్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో, లెట్స్ సీ. ఇది ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ కొడితే అప్డేట్ చేస్తా. ఓహ్! ఓకే. సో, ఓకే ట్రేడర్స్. యాక్చువల్లీ ఏమైందంటే ఇది కొంచెం స్లోగా మొమెంటమ్ పిక్ అయింది. బట్ యాక్చువల్లీ ఇది ఎందుకో నాకు చాలా డౌట్‌గానే ఉంది. ఎందుకంటే జస్ట్ నౌ నేను రికార్డ్ చేయలేదు గానీ ఇక్కడ నియర్లీ 500 ఆర్డర్స్ ఒకటే సింగిల్ ప్రైస్ దగ్గర 500 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. రికార్డ్ చేసుంటే బాగుండు. మీకు చూపించుండొచ్చు. బట్ ఎందుకు అంత హ్యూజ్ క్వాంటిటీస్‌లో బై చేస్తున్నారు అంటే వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకనే మనం దీంట్లో కొంచెం అగ్రెసివ్‌గా ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేసుకుంటూ వెళ్దాం. సో, ఇంతకుముందు మనం 83.50లో ఉన్నాం గదా! సో, ఇప్పుడు దాన్ని మనం జస్ట్ ఇంకో 50 పైసా తగ్గిస్తా 83కి చూద్దాం. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం దీన్ని చూద్దాం. యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం దీన్ని లాక్ చేసుకుందాం ప్రాఫిట్స్. సో, 83 మోడిఫై చేసేస్తా. ఇట్స్ ఓకే. సో, 70 రూపీస్ అయితే ప్రాఫిట్ లాక్ అయింది. ఏదైనా స్లిప్పేజెస్ ఉంటే గూడా ఆ 70 రూపీస్‌లోంచే పోతాయి. చూద్దాం. ఈరోజు ఇది మనకి ఏమిస్తదో. సో, ఇంకొకసారి హై ఆఫ్ హై చేసేసి ఇక్కడెక్కడైనా ఏరియాస్‌లో ఇక్కడి వరకు వెనక్కి పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ గాని లో బ్రేక్ చేస్తే సో, అగైన్ మళ్ళీ మనం స్టాప్ లాస్ మోడిఫై చేద్దాం. ఇంకా అగ్రెసివ్‌గా మోడిఫై చేస్తానే ఉందాం. అంటిల్ అన్లెస్ అది మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నా కొట్టాలి. లేదా మన టార్గెట్ అన్నా కొట్టాలి. హోప్ సో. సో, మనం ఏం చేసినా మీకు అప్డేట్ ఓకే. సో, చూద్దాం ఏం చేస్తదో ఇది. సో, అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. ఇది కంటిన్యూయస్‌గా లో ఆఫ్ లోస్ చేస్తోంది. సో, అగైన్ ఇది 478.50 వరకు వెళ్ళింది డౌన్. సో, నేనేం చేస్తున్నానంటే ఇందాక అనుకున్నట్టుగా అగ్రెసివ్‌గా స్టాప్ లాస్ మోడిఫై చేస్తున్నా. సో, అగైన్ నేను 81.55కి తీసుకొద్దామా లేదా 80.70కి తీసుకొద్దామని ఆలోచిస్తున్నా. సో, 80.70 అంటే చాలా దగ్గర అవుతది. ఒక్కసారి పుష్ కొడితే కొట్టేస్తది. సరే. సో, 81.60నే బెటర్. ఎందుకంటే ఇదొక జోన్, ఇదొక జోన్. సో, 2 జోన్స్‌ని బ్రేక్ చేసి పైకి రావాలి అది. 2 పుల్ బ్యాక్స్.
పైకి రావాలంటే. సమ్‌టైమ్స్ ఆహ్, అది అంత ఈజీగా జరగకపోవచ్చు. ఎందుకంటే 2 టైమ్స్ ఇప్పుడు ఇక్కడికొస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చింది. సో, ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి వచ్చింది గదా! సో, దాన్ని బేస్ చేసుకొని నేను కొంచెం తగ్గిస్తా. ఇప్పుడు 81.50కి మార్చేద్దాం. 50 కాదు 81.60కి మార్చేద్దాం. సో, 81.60 సో, మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తా ఈ స్టాక్‌లో. నిన్నలాగా ఎమోషనల్‌గా వీక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోవడం లాంటి పనులు చేయకుండా, మనం మాక్సిమం దీంట్లోంచి పిండుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఓకే. సో, అప్డేట్ చేస్తా ట్రేడర్స్. మనం చాలా నియరెస్ట్‌గా ఉన్నాం మన ట్రైలింగ్ స్టాప్ లాస్‌కి. సో, 81.60లో మనం ఉన్నాం. కరెంట్‌లీ 81 నియర్లీ 81 దగ్గర ఉంది ప్రైస్. సో, 60 పైసా పెద్ద మ్యాటర్ కాదు దానికి. ఒక ఫ్లిక్‌లో కొట్టేస్తది. ఓకే. ఫైనల్‌గా మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. 81.60లో. సో, అనుకున్నట్టు ఈ ట్రేడు సో, మొమెంటమ్‌ని అంతగా క్యాచ్ చేయలేదు. సో, ఎనీవే మనం 84లో ఎక్కితే ఆల్మోస్ట్ 78 వరకెళ్ళింది. సో, నియర్లీ 84 నుంచి 78 కదా! సో, ఆల్మోస్ట్ 6 పాయింట్స్ ఎళ్ళింది. సో, 1:1 కూడా అచీవ్ అవ్వలేదు. బట్ ఎనీవే నైస్ ట్రై. సో, మనమైతే లాస్ అవ్వలేదు ఈ ట్రేడ్‌లో. పార్షియల్‌గా సక్సెస్ అయ్యాం. సో, ₹154 మనం ప్రాఫిట్ బుక్ చేసాం ఇందులో. సో, అది ట్రేడర్స్ ఇవాళ నా లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. ఈ 2 స్టాక్స్ నేను మార్నింగ్ వాచ్ లిస్ట్ వీడియోలో డిస్కస్ చేశా. టాటా కన్స్యూమర్ సెల్లింగ్ కోసము, అలాగే ఏషియన్ పెయింట్స్ సారీ, అపోలో హాస్పిటల్స్ బయింగ్ కోసము. సో, సూపర్బ్‌గా వర్కౌట్ అయింది అపోలో హాస్పిటల్ అయితే. అది చాలా పెరిగింది. అండ్ టాటా కన్స్యూమర్ గూడా యాక్చువల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 2-3% ఫాల్ అయింది. బట్ ఎనీవే మన ఎంట్రీ పాయింట్ నుంచి మొమెంటమ్ అంత లేదు. ఆహ్, ఇట్స్ ఓకే. ఎనీవే మనం అయితే లాస్ అవ్వలేదు గదా! చూద్దాం ఒకసారి అపోలో హాస్పిటల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో. సో, అపోలో హాస్పిటల్ చూడండి. నేను చెప్పా గదా! దీని స్టోరీ ఇంట్రాడేలో మారిపోతదని జెప్పేసి. చూడండి ఇవాళ మార్నింగే ఏం చేసిందంటే ఇది ఆ రెసిస్టెన్స్ నుంచి ఇలా కిందకొచ్చి దాన్ని పైకి బ్రేక్ చేసేసింది. సో, అందుకే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం వ్యూ పెట్టుకుంటే సో, అది మనకు కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఇస్తది. సో, ఫైనల్‌గా ఇవాళ ఇది సో, మంచి మూవ్‌మెంటే చేసింది. 1940 అనుకుంటా హై. సో, 1930 హై 38 వరకెళ్ళింది. సో, ఎనీవే నైస్ ట్రేడ్. సో, నిఫ్టీ గూడా మనం డిస్కస్ చేసిన ఛానల్ ప్యాటర్న్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా దూరమే వచ్చింది. ఓకే. సో, అది ట్రేడర్స్ ఇవాళ నా లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. ఓవరాల్‌గా ₹960 ప్రాఫిట్ వచ్చింది. సో, 2 ట్రేడ్స్ చేసాం. ఒక ట్రేడ్ వండర్‌ఫుల్‌గా సక్సెస్ అయింది. ఒక ట్రేడ్ పార్షియల్‌గా సక్సెస్ అయింది. సో, ఎక్కడ మిస్టేక్స్ చేయలేదు. రిస్క్ మేనేజ్‌మెంట్‌లో కూడా మిస్టేక్స్ చేయలేదు. సో, ట్రేడింగ్ ప్లాన్ స్టిక్ అయ్యి కరెక్ట్‌గా ఫాలో అయ్యాం. సో, రిజల్ట్ అయితే మనకి పాజిటివ్ వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. సో, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్లీజ్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సో, మంచి వీడియోస్ పోస్ట్ చేస్తా మీకోసం. మంచి కంటెంట్ ఉండేలాగా. సో, మీరేదైనా కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఉంటే. సో, అప్పుడే నాకు తెలుస్తది మీరు జస్ట్ ఫాలో అవుతున్నారా? మీకు అర్థమవుతుందా లేదా అనేది. సో, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. సో, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.